హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు స్కూల్లో గేమ్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలా చేసి చాలా టైర్డ్‌గా ఇంటికొస్తారు. అలాంటప్పుడు మనం ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి వాళ్ళకిస్తే పొట్ట ఫిల్లింగ్‌గా ఉంటుంది. దట్టు వాళ్ళు స్ట్రాంగ్‌గా కూడా ఉంటారు. ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇంట్లోనే చేస్తే వాళ్ళ హెల్త్‌కి కూడా బావుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా మనం హెల్తీ ఆప్షన్‌ని చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు మర్చిపోతే గనక 2 అవర్స్ ముందు హాట్ వాటర్‌లో అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 10 బాదం పప్పు, 10 జీడిపప్పు తీసుకున్నాను. స్వీట్ కోసం కిస్మిస్‌ని యాడ్ చేసుకోవాలి. అండ్ సీడ్ తీసేసిన డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆ స్వీట్ సరిపోతుందండి. మనం ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అవన్నీ బ్లెండ్ చేసుకున్న తర్వాత అవి మెత్తగా అవ్వటం కోసం మనం సోక్ చేసి పెట్టుకున్న వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మెత్తని పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ అయిపోయిన తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలంటే అలా మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ స్వీట్‌నెస్ కోసం షుగర్, బెల్లం, హనీ ఇలా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఎండు ద్రాక్ష, ఖర్జూరం అలా స్వీట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్ ఏసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పల్స్ ఇచ్చేస్తే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. సో, హెల్తీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ చేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా బావుంటుంది. ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే బాదం, జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పైన గార్నిష్‌లాగా వేసుకోవచ్చు. అప్పుడు తాగేటప్పుడు మధ్య మధ్యలో నట్స్ తగిలినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి.